నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి జన్మవృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథా రవిః దురాసదో అతి దుర్ధర్షో భూతానాం సంబభూవః. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అంశ ఆ వసుదేవునిలో ప్రవేశించిందో ఆ వసుదేవుని తేజస్సు అద్భుతంగా ఉన్నది. సమస్తమైన ప్రాణులకు కూడా సహింపలేనిదిగా ఉన్నది. అతని తేజస్సును చూచి అందరూ అచ్చరు పొందుతున్నారు. దురాసద అతి దుర్ధర్ష భూతానాం. ఏ ప్రాణులు అతన్ని సమీపించటానికే ఆశ్చర్యపడే విధంగా అతని తేజస్సు వెలుగొందుతూ ఉన్నది. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయథానందకరం మనస్తః. ఆ తరువాత జగత్తునంతటికీ కూడా మంగళములను కలిగించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ శూరసుతేన సమాహితం, వసుదేవుని చేత ఉంచబడినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశను ధరించినటువంటి దేవకీదేవి దధార సర్వాత్మకమాత్మభూతం, సమస్తమైనటువంటి లోకాలకు ఆధారభూతుడు, అన్ని ప్రాణులలోనూ పరమాత్మస్వరూపునిగా వెలుగొందేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఆ వసుదేవునిచే దేవకీదేవి యందు ప్రవేశపెట్టబడింది. ఆ తేజస్సును ధరించినటువంటి దేవకీదేవి ఎలా ఉన్నది? కాష్ఠా యథానందకరం మనస్తః. చంద్రుడు తూర్పు దిక్కున ఉదయిస్తే ఆ తూర్పు దిక్కు ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ దేవకీదేవి ఆ విధంగా ప్రకాశిస్తోంది. ఆమె గర్భంలో ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు చంద్రుడైతే ఆ దేవకీదేవి సాక్షాత్తు తూర్పు దిక్కు, చంద్రునితో ప్రకాశిస్తున్న తూర్పు దిక్కులాగా ఆ దేవకీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. మనస్సుతో ధారణ చేసింది ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును. సా దేవకీ సర్వజగన్నివాస నివాస భూతానితరాం నరేజే భోజేంద్రగేహే అగ్నిశిఖేవ రుద్ధ సరస్వతీ జ్ఞానఖలే యథాసతి. సమస్తమైన జగత్తునకు నివాస స్థానమైనటువంటి ఆ పరమాత్ముడు, ఈ లోకాలన్నీ ఆ పరమాత్మునిలోనే ఉన్నాయి. అలా తనలో అన్ని లోకాలను దాచుకున్నటువంటి పరమాత్మునకు నివాసభూత ఆశ్రయమైనది ఈ దేవకీదేవి. ఆ దేవకీదేవి ఉదరమునందున్నటువంటి పరమాత్ముడు ఎవరు అంటే సమస్తమైన జగములను తాను తనలో ధరించి ఉన్నటువంటి వాడు. ఆ పరమాత్మునకు ఇప్పుడు దేవకీదేవి ఆశ్రయమైనది. అయినప్పటికీ కూడా ఆమె తేజస్సు స్పష్టంగా బహిర్గతం అవటం లేదు. ఎందువల్లంటే కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో ఉంచాడు కదా. అందువల్ల పరమాత్ముని తేజస్సు ఆమె గర్భంలో ఉదరంలో ఉన్నప్పటికీ కూడా ఆ తేజస్సు బయటికి వ్యక్తం కావట్లేదు. భోజేంద్ర గేహే అగ్నిశిఖేవ రుద్ధ. ఆ కంసునిచే ఏర్పాటు చేయబడినటువంటి కారాగృహమునందు బంధించి ఉండడం వల్ల రుద్ధ అగ్నిశిఖేవ అడ్డగింపబడినటువంటి అగ్నిజ్వాలలాగా ఉన్నది. సరస్వతి జ్ఞానఖలే యథాసతి. యోగ్యత లేనటువంటి వాడు జ్ఞానాన్ని సముపార్జిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఇతరులకెవరికి జ్ఞానాన్ని పంచనటువంటి ఆ జ్ఞాని వలె తనలో తేజస్సు ఉన్నది దేవకీదేవిలో, కానీ ఆమె కారాగృహంలో ఉండడం వల్ల ఆ తేజస్సు బహిర్గతం కావట్లేదు.
ఎవరికి విద్య నేర్పనటువంటి వాడు ఎంత జ్ఞానం సముపార్జించినా దానికి ఏ విధంగా అయినైతే ప్రకాశం ఉండదో ఆ విధంగానే కారాగృహం అనేటువంటి ప్రదేశంలో ఆ దేవకీదేవి ఉండడం వల్ల పరమాత్ముడు ఆమె ఉదరమునందు ఉన్నప్పటికీ కూడా ఆ తేజస్సు బహిర్గతం కావట్లేదు అని ఆ ఉపమానములను ప్రయోగించారు. తాం వీక్ష్యకం సహ ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం ఆహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రితో యన్నపురేయమీదృశి. ఆ దేవకీదేవి గర్భంలో పరమాత్ముడు ప్రవేశించాడు. ఆ విషయం కంసునకు కూడా అర్థమయ్యింది. ఆమెను చూచాడు. ఆమె ముఖంలో ఆ పరమాత్మ సంబంధమైనటువంటి తేజస్సు కనిపిస్తోంది. ప్రభయ అజితాంతరాం, అజితుడు ఆ పరమాత్ముడు, అంతరాం లోపల కలిగినటువంటి పరమాత్ముడు గర్భమునందు కలిగినటువంటి దేవకీదేవిని కంసుడు చూచి విరోచయంతీం భవనం శుచిస్మితాం, చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నది దేవకీదేవి. ఆ భవనమంతా, ఆ దేవకీదేవి ఉన్నటువంటి ప్రదేశమంతా కూడా కాంతులతో నిండి ఉన్నది. ఆమె స్వరూపాన్ని, ఆమె కాంతిని చూడంగానే కంసునికి అర్థమయ్యింది. శ్రీ మహావిష్ణువు అంశ దేవకీదేవి గర్భంలో ప్రవేశించిందని తెలుసుకున్నాడు. ఆహైషమే ప్రాణహరః హరిహి గుహాం ధ్రువం శ్రితో యన్నపురేయమీదృశి. ఇది వరకు ఎప్పుడూ కూడా దేవకీదేవిలో ఇటువంటి విలక్షణమైనటువంటి కాంతిని నేను ఏనాడు చూడలేదు. ఈమె ఈరోజు ఎంతో విలక్షణంగా కనిపిస్తూ ఉన్నది ఈ సందర్భంలో. కాబట్టి నా ప్రాణములను హరించేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఈమె గర్భంలో ఉన్నది అని అనుకున్నాడు కంసుడు. సింహము గుహలో ఏ విధంగానైతే దాగి ఉన్నదో అలాగే దేవకీదేవి గర్భం అనేటువంటి గుహలో పరమాత్ముడనబడేటువంటి సింహము దాగి ఉన్నది అని కంసునకు అవగతమయ్యింది. కిమద్య తస్మిన్ కరణీయమాసు మే యదర్థతంత్రో న విహంతి విక్రమం స్త్రియాస్వసు గురుమత్యా వధోయం యశశ్రియం హంత్యనుకాలమాయు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? దేవకీదేవిని సంహరించాలా? ఆ గర్భంలో ఉన్న శిశువు అష్టమ గర్భం నన్ను సంహరిస్తుందని ఆకాశవాణి చెప్పింది కదా. ఈమె ఆ గర్భాన్ని ధరించింది. ఇప్పుడు దేవకీదేవిని నేను సంహరించాలా లేదా అని కంసుడు ఆలోచనలో పడ్డాడు. ఆసు కరణీయం మే కిం, వెంటనే నేను చేయదగిన పని ఏమన్నా ఉందా ఈ సందర్భంలో? బాగా ఆచితూచి అడుగు వేయాలి. ఎందువల్లంటే అర్ధతంత్ర న విహంతి విక్రమం, ప్రయోజనమే, తన ప్రయోజనం సిద్ధించటమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు తమ ప్రతాపాన్ని వ్యర్థం చేసుకోరు. నాకు కార్యసిద్ధి కావాలి, ఆ కార్యం సాధించటం కోసం తొందరపడి ఏదో ఒక పని చేస్తే ఆ కార్యం కాస్త విఫలమైపోవచ్చు, వేరే విపరీతమైనటువంటి కొన్ని నాశములు కలగవచ్చు. అందువల్ల ఈ సందర్భంలో నేను జాగ్రత్తగా ఆలోచించాలి. అర్ధతంత్ర, తన పని చేసుకోవాలనుకునేటువంటి వాడు తొందరపడకూడదు. నా విహంతి విక్రమం, తన పరాక్రమాన్ని అనవసరంగా అధికంగా ప్రయోగించడు. ఎందువల్లంటే ఈమె నా చెల్లెలు, అందున స్త్రీ గర్భవతి. స్త్రియా స్వసు గురుమత్యా వధోయం, గర్భవతి నా చెల్లెలు స్త్రీ అయినటువంటి ఈ దేవకీదేవిని ఇప్పుడు నేను చంపినట్లయితే, ఆమెను వధించినట్లయితే నాకు మహాపాతకం చుట్టుకుంటుంది. యశః శ్రియం హంతి అనుకాలమాయు, నా కీర్తి కానీ సంపదలు కానీ వెనువెంటనే నా ఆయుర్దాయం కానీ ఇవన్నీ నశించిపోతాయి, అవన్నీ నాశనమైపోతాయి. కాబట్టి ఈ సందర్భంలో నేను ఈమెను వధించకుండా ఉండడమే శ్రేయస్సు అని కంసుడు అనుకున్నాడు. స ఏష జీవన్ ఖలు సంపరేతః వర్తేత యోత్యంత నృశంసితేన దేహే మృతే తం మనుజా శపంతి గంతాతమోంధం తనుమానినో ధ్రువం. ఒకవేళ నేను ఇప్పుడు చేయకూడని ఇటువంటి అకార్యాన్ని చేస్తే, అంటే దేవకీదేవిని వధించినట్లయితే, ఆమె స్త్రీ కదా, గర్భవతి కదా, అందులో చెల్లెలు కదా, ఇంత పాపిష్టివాడా కంసుడు, ఇలాంటి చేయకూడని పని చేశాడని చెప్పి అందరూ నన్ను నిందిస్తారు. నేను బతికుండి కూడా మరణించిన వాడినే అవుతాను, జీవచ్ఛవాన్ని అయిపోతాను. జీవన్ ఖలు సంపరేతః. అందువల్లనే
అత్యంత నృశంసితేన యహా వర్తేత, అధికమైనటువంటి కాఠిన్యంతో క్రూరత్వంతో ప్రవర్తించేటువంటి నీచుడు అందరి చేత నిందింపబడతాడు. వాడు బతికి ఉన్నా మరణించినట్లే. దేహే మృతే తమ్మనుజా శపంతి, ఒకవేళ నేను మరణించిన తర్వాత కూడా ఈ జనులు నన్ను చూచి ఏమాత్రము కనికరం చూపించరు కదా, దుష్టుడు మరణించాడు, ఛీ ఇలాంటి వాడు బతికుండే ఏం ప్రయోజనం అని అందరూ శాపాలు పెడతారు. నేను మరణించినా కూడా నా మీద ఈ ప్రజలకు ఏమాత్రము దయ కలగదు, నేను గనక విపరీతమైన పనులు చేస్తే. గంతా తమోంధం తనుమానినోధ్రువం, ఈ దేహాన్ని ప్రేమించేటువంటి వీడు మరణించాడు, ఒక పీడ పోయింది, వీడికి తప్పనిసరిగా గాఢాంధకారంతో కూడినటువంటి నరకమే ప్రాప్తిస్తుంది, వీడు చేసిన అకృత్యాలు అన్నా ఇంత నీచుడు వీడు అని నేను మరణించినప్పుడు నా దేహాన్ని చూచినటువంటి జనులందరూ తిట్టిపోస్తారు తప్ప ఏ ఒక్కరూ నా గురించి జాలిపడరు. కాబట్టి అలాంటి దుస్థితి నాకొద్దు. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తాను, దేవకీదేవిని నేను వధించను అని కంసుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఇతి ఘోరతమాత్ భావాత్ సన్నివృత్తః స్వయం ప్రభుః ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరేః వైరానుబంధకృత్. శ్రీహరితో వైరం ఉన్నది, శ్రీహరితో ఏ విధంగానైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కంసుడు. ఎందువల్లంటే అతడు పూర్వజన్మలో కాలనేమనే రాక్షసుడని నారదుని ద్వారా తెలుసుకున్నాడు కదా. అంత వైరం శ్రీ మహావిష్ణువుతో ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం నేను దేవకీదేవిని సంహరించను, స్త్రీవధ చెయ్యను అని ఇతి ఘోరతమాత్ భావాత్ సన్నివృత్తః, ఘోరమైనటువంటి మిక్కిలి ఘోరమైనటువంటి ఆ దుష్టమైన భావం నుంచి వెనక్కు మరలాడు. అంటే ఆమెను సంహరించకుండా ఉండడానికి నిశ్చయించుకున్నాడు స్వయంగా ఆ కంసుడు. ఆస్తే ప్రతీక్షన్ తజ్జన్మ, ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఈమెకు పుత్రునిగా జన్మిస్తాడా, పుట్టిన వెంటనే అప్పుడు మన ప్రతీకారం తీర్చుకుందాం అనేటువంటి భావంతో ఆ పరమాత్మ అవతరించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కంసుడు కూడా. ఆసీన సంవిశంతిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. కూర్చున్నా, పడుకున్నా, అలాగే నుంచున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ఈ భూమి మీద ఎక్కడ తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నా కూడా కంసుడు తన మనస్సులో ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువుని చింతయానః, చింతిస్తూనే ఉన్నాడు. ఏ విధంగా అంటే వైరంతో, అది కూడా ఒక భక్తే. చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్, ఈ జగత్తునంతటినీ శ్రీ మహావిష్ణుమయమైన స్వరూపంగానే దర్శించటం ప్రారంభించాడు. కూర్చున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, పడుకున్నప్పటికీ, తింటున్నప్పటికీ అంతటా శ్రీ మహావిష్ణు స్వరూపమే ఉన్నది అని దర్శించటం ప్రారంభించాడు ఆ కంసుడు. ఈ సందర్భంలో పోతన వారు ఒక చక్కని పద్యాన్ని అందించారు. శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినపడు అది హరిరవమని ఆలకించు, అక్షిమార్గమున ఎయ్యది చూడబడు అది హరిమూర్తిగా నోపునంచు చూచున్, తిరుగుజో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచు ఉలుకు, గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచు అదరు, పలుకులెవ్వి అయిన పలుకుచో హరిపేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు, తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరి తలపులనుచు అలుగతలచు. ఏదైనా ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపమే అని సర్వకాల సర్వావస్థల యందు ఆ శ్రీ మహావిష్ణువునే తలుస్తూ ఉన్నాడు. చెవులకు ఏ శబ్దం వినిపించినా కూడా అది హరి యొక్క శబ్దమేమో అని భావన చేస్తున్నాడు. కంటికి ఏది కనిపించినా, ఏ రూపం కనిపించినా అది శ్రీ మహావిష్ణువు స్వరూపంగానే భావిస్తున్నాడు. ఎక్కడన్నా సంచరించేటప్పుడు ఒక గడ్డిపరక శరీరానికి తగిలినప్పటికీ అది శ్రీ మహావిష్ణువు యొక్క కరస్పర్శ ఏమో, ఆయన కరము ద్వారా వచ్చినటువంటి ప్రహారమేమో అని భయపడుతూ ఉన్నాడు. అలాగే ఏదైనా మంచి సుగంధము, పూల సుగంధం కానీ, తులసీ దళముల యొక్క సువాసన కానీ ఆయన నాసికలో ప్రవేశిస్తే కంసుడు ఏమనుకుంటున్నాడు,
ఇది ఆ శ్రీ మహావిష్ణువు కంఠమునందు ధరించినటువంటి తులసిమాలలో ఉన్నటువంటి చక్కని సుగంధమేమో, హరిమాలిక గంధమేమో అని భయపడుతూ ఉన్నాడు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా హరినామములుగానే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వింటున్నాడు. పలుకులవి అయిన పలుకుచో హరిపేరు పలుకబడి ఎననుచు భరమసి పలుకు. ఎవరు హరినామం పలుకుతున్నారు అని తడబడుతున్నాడు. తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరి తలపులనుచు అలుగ తలచు. ఆలోచనలు ఏవి కలిగినా అవన్నీ ఆ శ్రీ మహావిష్ణువునకు సంబంధించినటువంటి ఆలోచనలే అని అనుకుంటూ భయపడుతూ, బాధపడుతూ, కోప్పడుతూ అనేక రకాలైనటువంటి భావావేశాలకి లోనవుతున్నాడు. ఈ జగత్తంతటిని ఆ శ్రీ మహావిష్ణుమయంగానే దర్శిస్తూ ఉన్నాడు కంసుడు. ఈ సందర్భంలో దేవతలందరూ కూడా దేవకీ గర్భస్థుడైనటువంటి పరమాత్మను స్తుతించటానికి వచ్చారు. బ్రహ్మా భవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవై సానుచరై సాకం గీర్భిః వృషణమైడయన్. వరాలిచ్చేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని స్తుతించటం కోసం బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ పరమేశ్వరుడు వీళ్ళంతా ఇంద్రాది దేవతలతో కలిసి వచ్చారు. దేవై సానుచరై సాకం. అక్కడి నుంచి చక్కని స్తోత్రములతో స్తుతిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మను ప్రారంభించారు స్తుతించటం బ్రహ్మాది దేవతలు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఓ స్వామి, దేవతలు స్తుతిస్తున్నారు. బ్రహ్మగారు, నీవు సత్య సంకల్పుడవయ్యా. నిన్ను పొందడానికి నిజమైన సాధనం ఏమిటో తెలుసా? సత్యమే. త్రికాలములయందు సత్యస్వరూపుడవై ఉన్నటువంటి వాడవు నీవే. సృష్టి స్థితి లయములలో శాశ్వతంగా నిలిచి ఉండే సత్యస్వరూపుడవు నీవే. ప్రకృతి, పురుషుడు, కాలము అనేటువంటి ఈ మూడింటికి కూడా ప్రమాణభూతుడవైన వాడవు నీవే. ఈ మూడు సత్యాలు కూడా నీవే అయి ఉన్నావు. సత్యస్య యోనిం నిహితంచ సత్యే. సత్యమునకు కారణభూతుడవు నీవే. అదేవిధంగా పంచభూతములకు ఆధారభూతమైన వాడవు నీవే. పృథివ్యప్తేజో వాయురాకాశములకు ఆధారభూతుడవు నీవే. వాటి యందు ఉండేటువంటి వాడవు నీవే. నిహితంచ సత్యే. సత్యమునందు నిలిచి ఉన్నవాడవు నీవే. పంచభూతముల యందు నిలిచి ఉన్నటువంటి వాడవు నీవే. సత్యస్య సత్యం. సత్యమునకే సత్యము వంటి వాడవు నీవు అని వర్ణిస్తున్నారు. సత్యమృత సత్యనేత్రం ఋత సత్యనేత్రం. ఋత సత్య స్వరూపుడవు కూడా నీవే. అంటే సత్యవచనము, సమదర్శనము ఈ రెండింటినీ ప్రవర్తింపజేసేవాడవు నీవే. ఈ సత్యము, ఋతము అనేటువంటి పదములకు సూర్యచంద్రులని అర్థం చెబుతూ ఉన్నారు. నీ నేత్రములేమిటి అంటే సాక్షాత్తు ఆ సూర్యచంద్రులే కదా. సత్య ఋత సత్యనేత్రం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడవు నీవు. సత్యాత్మకం. సత్యస్వరూపుడవు. త్వాం శరణం ప్రపన్నాః. అటువంటి నిన్ను మేమంతా కూడా శరణు కోరుతున్నాము అని ఆ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు సమస్తమైన దేవతాగణములతో కూడి. ఏకాయనోసౌ ద్విఫలస్త్రిమూలః చతురసః పంచవిధః షడాత్మ సప్తత్వగష్టవిటపో నవాక్షో దశచ్ఛది ద్విఖగో యాది వృక్షః. ఓ స్వామి, ఈ సంసార వృక్షానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటి అంటే ప్రకృతి. ఏకాయనం. ఒకే ఒక ఆధారం ఏమిటి సంసార వృక్షానికి? ప్రకృతి. అటువంటి సంసార వృక్షమునకు రెండు పండ్లున్నాయి. అవేమిటి అంటే సుఖ దుఃఖాలు. ద్విఫలః. రెండు ఫలాలున్నాయి సంసార వృక్షానికి. అవేమిటి అంటే సుఖ దుఃఖాలు. అలాగే త్రిమూలః. వేర్లేమిటి ఆ సంసార వృక్షానికి అంటే సత్వ రజస్తమో గుణములే వేర్లుగా ఉన్నాయి. చతురసః. అలాగే ఆ వృక్షానికి ఉన్నటువంటి రసములు ఏమిటంటే 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, రుచులు. ఆ 4 సంసార వృక్షమునకు ఉన్నటువంటి రుచులు. అలాగే పంచవిధః. పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియాలే ఆ సంసారం అనే వృక్షాన్ని గురించి
తెలుసుకునేటువంటి ప్రధాన సాధనాలై ఉన్నాయి. అదేవిధంగా ఆ సంసార వృక్షం ఎలాంటిదంటే షడాత్మ, 6 విధములైనటువంటి స్వభావాలు కలిగినటువంటిది. ఏమిటవి అంటే పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణామమును పొందుట, అదేవిధంగా క్షీణించుట, నశించుట అనేటువంటి 6 విధములైనటువంటి స్వభావాలు కలిగినది. పుట్టుట, ఉండుట, పెరుగుట, పరిణామమును చెందుట, క్షీణించుట, నశించుట అనే స్వభావాలు ఉన్నాయి ఈ సంసార వృక్షానికి. అదేవిధంగా సప్తత్వక్, 7 ధాతువులు. ఏమిటవి అంటే రసము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, మజ్జ, శుక్రము. ఈ 7 అనబడేటువంటి సప్తధాతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ సంసార వృక్షానికి ఉన్నటువంటి పై పొరలు. అదేవిధంగా అష్టవిటపహ, 8 శాఖలున్నాయి, కొమ్మలున్నాయి. ఏమిటవి? ఈ సంసార వృక్షానికి ఉన్నటువంటి 8 కొమ్మలేమిటి, శాఖలంటే పంచభూతాలు, అదేవిధంగా మనోబుద్ధి అహంకారములు అనబడేటువంటి ఈ 8 కూడా శాఖలై ఉన్నాయి ఆ సంసార వృక్షానికి. అదేవిధంగా నవాక్ష, మరి ఆ చెట్టుకి తొర్రలు ఉంటాయి కదా, సంసార వృక్షానికి ఉన్నటువంటి ఆ 9 తొర్రలు ఏమిటి? 9 రకాలైన ఉన్నాయి, అంటే నవరంధ్రములే దానికి ఉన్నటువంటి తొర్రలు. అదేవిధంగా మరి ఆ సంసార వృక్షానికి ఉన్న పత్రములేమిటి, ఆకులేమిటి అంటే 10 ప్రాణములు, 10 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే పేరు కలిగినటువంటి 10 ప్రాణాలు కూడా ఆ సంసార వృక్షానికి ఉన్నటువంటి పత్రములు. అలాగే మరి ఆ వృక్షాన్ని ఆశ్రయించి ఎవరున్నారు అంటే జీవుడు, ఈశ్వరుడు, వీళ్ళిద్దరే పక్షులై ఆ వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు అని అందమైనటువంటి శ్లోకాన్ని వర్ణించి చెప్పారు. ఏకాయనోసౌ ద్విఫలస్త్రిమూలః చతూరసః పంచవిధ షడాత్మ సప్తత్వగష్ట విటపో నవాక్షో దశచ్ఛది ద్విఖగో హ్యాది వృక్ష. ఆది వృక్షమైన ఈ సంసార వృక్షం, ప్రకృతే ఆధారంగా కలిగిన ఈ సంసార వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి పక్షులేమిటి అంటే ఈశ్వరుడు, జీవుడు. ఇలాంటి సంసార వృక్షానికి ఆధారభూతుడవు నీవే అయి ఉన్నావు అని ఆ బ్రహ్మగారు స్తుతిస్తూ ఉన్నారు. త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృత చేతసస్త్వాం పశ్యంతి నానా న విపశ్చితో ఏ. ఈ జగత్తునకు సృష్టికర్త ఎవరమంటే నీవేనయ్యా ఓ పరమాత్మ. అదేవిధంగా ఈ సృష్టిని నడిపించేటువంటి స్థితికారకుడవు నీవే, లయకారకుడవు నీవే. త్వం సన్నిధానం, నీవే లయకారకుడవు. త్వమనుగ్రహశ్చ, పాలకుడవు నీవే. ప్రసూతి, జగత్తు సృష్టికి ఆధారభూతుడవు కూడా నీవే అయి ఉన్నావు. త్వన్మాయయా సంవృత చేతసస్త్వాం పశ్యంతి నానా న విపశ్చితోయే. నీ మాయకు లోనైనటువంటి వాళ్ళు ఈ సంసారంలో ఉన్నటువంటి చాలామంది నీ దివ్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేక మూఢులై ఉన్నారు. కానీ పండితులైనటువంటి జ్ఞానులు మాత్రం అంతటా పరమాత్ముడున్నాడు, అంతా భగవత్ స్వరూపమే అనేటువంటి నిజమైన జ్ఞానాన్ని పొందినటువంటి పండితులు మాత్రం ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు, అంతటా నిన్ను దర్శిస్తూ ఉన్నారు. అజ్ఞానులు మాత్రం ఏనాటికి నిన్ను తెలుసుకోలేక దేహమే శాశ్వతమనేటువంటి భ్రాంతిలో ఉన్నారయ్యా. అటువంటి దివ్యమైన మాయావిలాసములను చూపించేటువంటి పరమాత్మవు నీవు అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మ క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతామభద్రాణి ముహుఃఖలాన. అటువంటి ఉన్నతమైన స్వరూపం కలిగిన నీవు స్థావర జంగమాలతో కూడినటువంటి ఈ లోకాన్ని రక్షించటం కోసం అనేక రకాలుగా అవతారాలు ధరిస్తూ ఉంటావు. లోకక్షేమం కోసమే సత్వగుణంతో కూడినటువంటి దివ్యమైన నీ అవతారములు ఏవైతే ఉన్నాయో అవి భక్తులైనటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సత్పురుషులకు, దుష్టులైనటువంటి వాళ్లకు మాత్రం అమంగళములను, హానిని కలిగిస్తాయి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే నీ అవతార రహస్యము అని బ్రహ్మగారు చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆ పరమాత్మను. ఈ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.